ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలను కూటమి నేతలు బూతు సంబరాలుగా మార్చేశారా? మన సంస్కృతి సాంప్రదాయాలను కాలరాస్తూ అసభ్యకరమైన నృత్యాలను ప్రోత్సహించారా? తెల్లవారితే మహిళల గురించి మాట్లాడే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు ఎందుకు నోరు మెదపడం లేదు? హోంమంత్రిగా ఒక మహిళ ఉండి కూడా రాష్ట్రంలో అశ్లీల నృత్యాలను ఎందుకు అడ్డుకోలేకపోయారు? సంక్రాంతి అంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ. రైతుల చేతికి పంటలు వచ్చి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కలిసి ఆనందంగా జరుపుకునే అతిపెద్ద పండుగ. ఏ దేశంలో ఉన్నా సరే సొంత ఊళ్లకు పరుగులు పెట్టే పండుగ సంక్రాంతి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి సంబరాల అర్థమే మారిపోయింది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా విచ్చలవిడిగా రికార్డింగ్ డాన్సులు, అశ్లీల ప్రదర్శనలతో పండుగను గబ్బు పట్టించారు. ఇంకా దారుణం ఏంటంటే స్వయంగా కూటమి నేతలే రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలను ప్రోత్సహించడం. అంతేకాదు అశ్లీల నృత్యాల్లో యువతుల్ని బట్టలు విప్పండంటూ సిగ్గు లేకుండా మాట్లాడారు. తమ చుట్టుపక్కల ఆడవాళ్లు ఉన్నారని ఇంగిత జ్ఞానం లేకుండా ఒళ్ళు మర్చిపోయి వ్యవహరించారు. హోంమంత్రి ఓ మహిళ అయి ఉండి కూడా రాష్ట్రంలో పండుగ పూట అసభ్యకర నృత్యాలు, అశ్లీల డ్యాన్సులను అరికట్టలేకపోయారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి నేతలు బరితెగించారు. కోడి పందాలు, అశ్లీల నృత్యాలు అరికట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా సరే కూటమి నాయకులెవ్వరూ పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలను చేసుకోవాలని దేశ విదేశాల నుంచి తమ సొంత ఊళ్లకు వచ్చిన మహిళలు అశ్లీల డాన్సులను చూసి సిగ్గుతో తలదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎటుపోతోందోనని ఆందోళన వ్యక్తం చేశారు. మన పిల్లలకు సంక్రాంతి అంటే బట్టలు లేని డాన్సులు అని చెప్పాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను కూటమి నాయకులు కాలరాస్తున్న మహిళా కమిషన్ కంటికి ఇవి కనిపించలేదా? కనిపిస్తే ప్రోత్సహించిన వారి మీద ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మహిళల భద్రత గురించి తెగ ఉపన్యాసాలిచ్చే సీఎం చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డర్టీ డాన్సులు చేయించిన వారి తాట ఎందుకు తీయించలేదు? మహిళల గౌరవాన్ని కాపాడతామని చెప్పే మంత్రి లోకేష్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? పండగ పూట అశ్లీల నృత్యాలు, యువతులు బట్టలు విప్పి మరీ డాన్సులు వేయించే నీచ సంస్కృతిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రికార్డింగ్ డాన్సులను బ్యాన్ చేయాలనే డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనాగరిక చర్యలు మనిషి హుందాతనాన్ని దెబ్బతీస్తున్నాయని పద్మశ్రీ సునీతా కృష్ణన్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతులు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తుంటే సమాజం దాన్ని ఎంజాయ్ చేయడం భయానకమన్నారు. అటువంటి అసహ్యకరమైన సంస్కృతిని అరికట్టేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని పద్ధతిని మార్చుకుంటుందా, లేక అర్ధనగ్న ప్రదర్శనలను ఇంకా విచ్చలవిడిగా ప్రోత్సహిస్తుందా అనేది వేచి చూడాలి.